హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే నిన్న షూట్ చేసిన వీడియో అండి. నిన్నైతే మేము ఫంక్షన్కి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము, ఏం ఫంక్షన్కి వెళ్ళాము, అలాగే ఈ ఫంక్షన్లో ఒక చిన్న ట్విస్ట్ కూడా జరిగిందనమాట నిన్న. అది కూడా మేము చివరి వరకు చూడండి, వీడియోలో చెప్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఉదయాన్నే లేచినప్పటికే అయితే మా అమ్మ అయితే ఇంకా లేగలేదు. నేను ముందే చెప్పాను అనమాట, నేను వంట చేసేస్తానులే, వాళ్ళిద్దరికే కదా, నాన్నకి తమ్ముడికే కదా, నేనైతే వంట చేసేస్తానులే అనేసి చెప్పాను. ఇంకా అందుకనే మా అమ్మ అయితే లేగలేదు. వంట వంట చేసే పని లేదనేసి అయితే లేగలేదు. ఇంకైతే నేను లేచిన వెంటనే అయితే టీ అయితే పెట్టేశాను. ముందు టీ ఇస్తే అప్పుడు లెగుస్తుందిలే అనేసి ఇంకా నేనైతే టీ అయితే పెట్టేశాను. టీ మరిగేలోపు ఇంకా ఖాళీగా ఎందుకులే ఉండడం అనేసి ఇంకా టీ ఒకవైపు చూసుకుంటే ఇంకోవైపు అయితే గిన్నెలు అయితే తోమేసుకున్నాను. ఇవన్నీ నిన్న నైట్ తిన్న గిన్నెలు అనమాట. ఇంకా అందుకనే తోమేసుకుంటున్నాను. మామూలుగా అయితే కొంతమంది నైట్ పూట గిన్నెలు అయితే తోమేస్తారు. మా సైడ్ ఏమంటారంటే నైట్ పూట ఎంగిలి గిన్నెలు తోమకూడదు అనేసి అంటారు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి అనేది పాటిస్తారు. ఇంక మేమైతే ఉదయమే తోముకుంటాం గిన్నెలు. మా అత్త వంటి కూడా ఇంకా నైట్ అయితే తోముకోము, ఉదయాన్నే తోముకుంటాం గిన్నెలు. ఇంకా టీ అది మరిగిపోయిన తర్వాత గిన్నెలు కూడా అయిపోయి తోమేశాను మొత్తం అన్నీ. ఇంకైతే అవన్నీ స్టవ్ గట్టు మీద చేసుకున్నాను. టీ కూడా ఇంకా మరిగిపోయింది కదా, ఇంకా నేనైతే మా అమ్మ వాళ్ళకి ఇచ్చేసాను. మా అమ్మ వాళ్ళు టీ తాగుతుంటే ఇంక మా పాపని చూసుకుంటూ నేనైతే ఇంకోవైపు అయితే బిర్యానీ అయితే తాలింపు పెట్టేద్దాం అనేసి ఇంకా బిర్యానీకి కావాల్సినవన్నీ రెడీ అయితే చేసేసుకున్నాను. అన్ని కూరలు వండడం కన్నా బిర్యానీ తాలింపు పెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఇంకా అందుకని నేను మ్యాక్సిమం బిర్యానీ చేస్తూ ఉంటాను ఎక్కువ. ఇదైతే త్వరగా అయిపోయినట్టు ఉంటుంది అనమాట. అందుకని నాకు ఇది చాలా త్వరగా అయిపోయింది అనేసి నేను ఇంకా దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను చేయటానికి. ఇంకా మా వాళ్ళని ఎలాగో నేను ఏది చేస్తానన్నా ఇంకా ఓకే అంటారు. ఇంక అందుకని వాళ్ళిద్దరికే కదా ఈ కలుపుకోవడానికి కూడా మళ్ళీ కూర వండాలని టైం పడుతుంది అనేసి బిర్యానీ అయితే తాలింపు అయితే పెట్టేశాను. నేను ప్రతిసారి వంట చేసినప్పుడు ఏదో ఒకటి మిస్ అయిపోతాను. అలాగే ఈసారి కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయటం మర్చిపోయాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అసలు ఫ్లేవర్ కోసమే వేసుకుంటారేమో నాకు తెలిసినంత వరకు. ఇంకా అది వేయకపోయినా కానీ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. నేను అది వేయలేదు కదా, టేస్ట్ బాగోదేమో అనేసి చాలా భయపడ్డాను. మా నాన్నకు కూడా మధ్యాహ్నం ఫోన్ చేసి అడిగాను అనమాట, టేస్ట్ ఎలాగొచ్చింది అనేసి. ఆయన కూడా బాగానే ఉందనేసి అన్నారు. ఇంకా అందుకని నాకు కొంచెం టెన్షన్ అయితే తగ్గిపోయింది. అల్లం పేస్ట్ వేయలేదు కదా, ఫ్లేవర్ ఏమన్నా పోయిద్దేమో, బిర్యానీ టేస్ట్ రాదేమో అనేసి అనుకున్నాను. కానీ బిర్యానీ కూడా బాగా కుదిరింది, టేస్ట్ కూడా బాగా అయితే వచ్చింది. ఇంకా నేను మా ఇంటికాడ కూడా ఎక్కువ ఇదే చేస్తూ ఉంటాను. ఏం కూరగాయలు లేనప్పుడు 5 నిమిషాల్లో అయిపోయింది ఇది ఎందుకో కానీ. అంటే కుక్కర్లో పెడతాం కదా, అందుకనేసి 5 నిమిషాల్లో అయిపోయిద్దేమో. మామూలుగా మనం తపాలలో వాటిల్లో వండుకుంటే కనుక ఎక్కువ టైమే పట్టిద్ది. ఇదైతే కుక్కర్ కదా, కూరగాయలు కట్ చేసేసి అవన్నీ వాటిలో వేసేసుకున్న వెంటనే ఇంకా మూత అయితే పెట్టేసుకొని చేసేసుకుంటాం కదా, ఇంకా త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత అయితే నేనైతే ఇంకా మా వాళ్ళకైతే బాక్సులు కూడా పెట్టేశాను. ఈరోజు ఒక ఫంక్షన్ ఉంది, మేమైతే ఆ ఫంక్షన్కే రెడీ అయ్యాము. ఇప్పుడు టైం అయితే 9:30 అయితే అవుతుంది. మా వారు అన్నారు మధ్యాహ్నం భోజనాలు, పెళ్ళి కూడా మధ్యాహ్నం, క్రిస్టియన్ పెళ్ళి కదా, మధ్యాహ్నం భోజనాలు అవుతాయి వెళ్ళండి అనేసి అన్నారు. కానీ తేరా మోసి వాళ్ళు స్టేటస్లో పెట్టుకొని చూస్తుంటే, వాళ్ళు స్టేటస్లు పెడతారు కదా, ఇప్పుడు కామన్ అయిపోయింది కదా స్టేటస్లో పెట్టడం. ఆ స్టేటస్లో చూస్తే మ్యారేజ్ ఏమో నైట్కి ఉంది, మేమేం 9:30కే రెడీ అయ్యి కూర్చున్నాము. మా వారికి ఫోన్ చేసి కనుక్కో ఒకసారి అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే నైట్కి పెళ్ళమ్మా అనేసి అన్నారు. మా వారు చేసిన మిస్టేక్కి మేమైతే ఇప్పుడే రెడీ అయ్యి కూర్చున్నాము. మా పిల్లలు కూడా నాతో పాటు రెడీ అయిపోయారు. మా పిల్లల్ని కూడా నేనైతే రెడీ చేసేసాను. మళ్ళీ లేట్ అవుతుందేమో పిల్లలతో అనేసి. కానీ తీరా మూసి మాకు ఇలా హ్యాండ్ ఇచ్చాడనమాట మా వారు. చూసారు కదా ట్విస్ట్ అయితే. ఇంకా మా వారు చేసిన పనికైతే మేమైతే అలా బుక్ అయిపోయామన్నమాట. సాయంత్రం పెళ్ళి అయితే మధ్యాహ్నం కనుక్కొని రెడీ అయిపోయి కూర్చున్నాము. ఇంకా మా అమ్మ కంగారు పడతారనేసి నేనైతే మా అమ్మకు కూడా ముందే ఫోన్ చేసి చెప్పాను. మా అమ్మకి ఏం చెప్పానని, మధ్యాహ్నం కదమ్మా నువ్వు త్వరగా వెళ్ళొచ్చే అనేసి చెప్తే, మా అమ్మ ఏమో ఉదయాన్నే 8ంటికే వెళ్ళిపోయారు డ్యూటీకి. ఇంక మా అమ్మకి ఫోన్ చేసి మధ్యాహ్నం కాదంట పెళ్ళి నైట్ కంటే అనేసి చెప్తే, సరేలే అమ్మ నేనైతే నిదానంగా పని చేసుకొని వస్తాననేసి చెప్పారు మా అమ్మ అయితే. ఇంక మా అమ్మ చెప్పిన తర్వాత నేనైతే ఇంకా వండలేదు కదా మా వరకు. ఇంక మా వరకు అయితే వంట అయితే వండుకుంటున్నాము. ఇంకా వాళ్ళకి బిర్యానీ అయిపోయింది కదా, ఇంక మరి మాకేం లేదనేసి ఇంక నేనైతే ఉల్లిపాయ టమాటీ వండుకున్నాము. వాళ్ళకి నైట్కి సరిపోయింది అనేసి కొంచెం ఎక్కువ అయితే వండేస్తున్నాను. మళ్ళీ రాత్రికి ఆ టైంలో వచ్చి వంట చేయాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది. ఇంక అందుకనేసి చల్లగా అయిపోయినా పర్లేదు, అన్నం వేడివేడిగా వండుకొని ఇంకా వాళ్ళే అడ్జస్ట్ అయిపోతారులే అనేసి ఇంక నేనైతే ఇప్పుడే వంట చేసేస్తున్నాను వాళ్ళకి కూడా. మా పాప అయితే పడుకుంది. ఇంక అందుకనేసి ఇంకా గబగబా అయిపోయింది అనేసి ఇంక నేనైతే త్వరగా అయితే వంట అయితే చేసేసుకుంటున్నాను.
ఇంకోవైపు నేను కూరగాయలు కట్ చేస్తుంటే మా బాబు అయితే అమ్మ ఐస్ క్రీమ్ అనేసి లాలీపాప్ ఉండే స్టిక్ ఉంటుంది కదా, దానికైతే టమాటా గుజ్జు అయితే అమ్మ లాలీపాప్ తింటావా అని అడుగుతున్నాడు. ఇంక మా బాబు అయితే నా పని అయితే అస్సలు అవనివ్వడు, చాలా చిరాకైతే చేసేస్తాడు. మా పాపతో ఏం ప్రాబ్లం అనిపించదు, కానీ మా బాబుతో అయితే చాలా చిరాకైతే వచ్చేసిద్ది. ఒక్కోసారి కోపం కూడా వచ్చేసిద్ది మా బాబు మీద. ఇంక వాడు ఏం చేసినా ఇంకా అలా చూస్తూ అయితే ఉంటాను. చూశారు కదా వాడు చేసే అల్లరి పనులు. ఒక్కోసారి అయితే వాడు చేసే పనులు చాలా ముద్దొచ్చేస్తాయి, ఒక్కోసారి అయితే ఇలా ఇసిగించేస్తాడు. ఇంక నేను అవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు టమాటీలు అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇంకా కూర అయితే పొయ్యి మీద అయితే వేసేస్తున్నాను. ఇంకా మా బాబు కూడా నేనైతే వంట చేస్తానమ్మా అనేసి విసిగిస్తున్నాడు. సరేలే ఇంకా ఎలాగో ఖాళీగానే కదా ఉన్నాడు, మళ్ళీ వదిలేమంటే మా పాపను లేపేస్తాడనేసి ఇంక నేను కూడా వాడితో వంట చేపిద్దామనేసి ఊరుకున్నాను. ఇంకా కూర అయితే పొయ్యి మీద వేసేసి ఇంక మా బాబుని అయితే వెక్కిద్దామనేసి ఇంకా కూరని పొయ్యి వేసేసిన తర్వాత అక్కడ ఉన్న గిన్నెలన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను. అక్కడ గిన్నెలు తీయిపోతే మా బాబు ఎక్కి కూర్చోడానికి ప్లేస్ ఉండదు అనమాట. ఇంకందుకనే ఎలాగో కూర మగ్గేలోపు ఖాళీగానే ఉంటాం కదా, ఈలోపు అక్కడ గిన్నెలన్నీ తీసేసుకుందాం అనేసి మొత్తం గిన్నెలన్నీ అయితే తీసేస్తున్నాను. ఇలా ఎక్కడ గిన్నెలు అక్కడ పెట్టకపోతే తర్వాత నెత్తుకోవడానికి మనకే ఇబ్బంది అయ్యిద్ది అనమాట. ఇంకందుకనేసి అక్కడ గిన్నెలు అయితే అక్కడన్నీ సర్దేసుకుంటున్నాను. గిన్నెల వల్ల సగం తలనొప్పి వస్తుందండి, ఒకటి వేస్తుంటే ఒకటి పడిపోతుంది. ఇంకందుకనేసి ఒకటి దాని పక్కన ఒకటి లైన్గా పెట్టేసుకుంటున్నాను. ఇంకా చాకులు అలాంటివి అయితే పైన అయితే పెట్టేసుకుంటున్నాను, పిల్లలు ఉన్నారు కదా ఇబ్బంది అవుతుంది అనేసి. ఇంకా వాటిని అయితే పైన అయితే పెట్టేసుకుంటున్నాను. ఈలోపు కూర కూడా మగ్గిపోయి వచ్చింది కదా, అందుకనేసి మా బాబుని కూడా పైకి ఎక్కిద్దామనేసి మొత్తం అక్కడ వాటర్ అంతా తుడిచేసుకుంటున్నాను. వాటర్ తుడుచుకునేటప్పుడు ఏంటంటే పొయ్యిగట్లు కూడా శుభ్రంగా తుడిచేసుకున్నాం అనుకోండి, తడి క్లాత్తోని పొడి క్లాత్తోని మొత్తం అంతా క్లీన్గా ఉంటుంది, మనకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది వంట చేసుకోవడానికి. ఇంకా మా బాబుని అయితే పైకి ఎక్కించేసి ఇంకా వాటితో కూడా వంట అయితే చేయిస్తున్నాను. వాడు ఎందుకో కానీ వంట చేస్తే అయితే చాలా ఎగ్జైట్ అయిపోతాడు. నాతో కలిపి వంట చేస్తున్నాడు అని ఎగ్జైట్ అవుతాడు, లేదంటే వంట చేస్తున్నాను అనేసి ఎగ్జైట్ అయిపోతాడు, నాకైతే అర్థం అవుతుంది. ఇంకా వాడు వంట చేస్తానంటే ఇంకా మొత్తం అంతా చేపిస్తున్నాను. ఇంకో వైపు అయితే ఇంక రైస్ కూడా పెట్టేశాను, ఇంకా కూర అయ్యేలోపు ఇంక రైస్ కూడా ఉడికిపోతాయి అనేసి. పెట్టి కలపాలి. ఇంట్లోని ఇలా కలిసావా అప్పుడు ఇలా పెట్టావు అనుకో, అంతా స్ప్రెడ్ అవ్వదు. వద్దు మరి ఇంకొద్దు తర్వాత చెప్పు. వంట చేస్తాను టమాటా అది ఎవరికి? నీకు నీకు నాకు నాకు పుట్టు కలుపుదు కలుపుదు కలుపు. ఒకసారి కారం కారం ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత ఇంక మేమైతే భోజనాలు చేసేసాము. భోజనాలు చేసిన వెంటనే మా అమ్మాయి అయితే ఇంకా బట్టలు అయితే ఉంటే బట్టలు అయితే ఉతుకుతున్నారు. బట్టలన్నీ అయిపోయిన తర్వాత అయితే మేమైతే ఇంకా స్నానాలు అయితే చేసేసి రెడీ అయితే అయిపోయాము. మా పిల్లలిద్దరిని కూడా రెడీ చేసేసి మా అమ్మ కూడా రెడీ అయితే అయిపోయారు. ఇంకా మేమైతే ఇంకా ఆటో బుక్ చేసుకొని ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయామండి.
ఇది క్రిస్టియన్ మ్యారేజ్, మా అత్త వాళ్ళ తరపున అనమాట. అంటే మా మామయ్య వాళ్ళ రిలేటివ్స్ అనమాట ఇటు. కానీ ఏదైనా కానీ హిందూ మ్యారేజ్లో వచ్చినంత ఇంట్రెస్ట్, ఎగ్జైట్మెంట్, ఎంజాయ్మెంట్ ఈ క్రిస్టియన్ మ్యారేజ్లో రాదు ఎందుకనో కానీ. శ్రీ కనకాల పద్మనాభ స్వామి లేటు శ్రీమతి కళ్యాణ్ కొరకు నిన్ను స్తుతిస్తున్నా. శ్రీ కొటాన నాయుడు మ్యారేజ్ అయితే లాస్ట్ వరకు అయితే మేము చూసాము. మ్యారేజ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మేమైతే భోజనాలు చేసేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది. చివరి వరకు కూర్చున్నాం కదా, అంటే ఎలా అవుతుందా అనేసి చివరి వరకు అయితే ఉన్నాము. ఎప్పుడు మేము క్రిస్టియన్ మ్యారేజ్కి అయితే వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా మొత్తం పెళ్ళంతా ఎలాగవుతుంది అనేసి నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. ఇది నరుల నుండి తీయబడును గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. బాబు, ఇప్పుడు మా అమ్మాయి ప్రసన్న లక్ష్మి కూడా తమ సమ్మతి మన మధ్యలో పలుకుతారు, వినాలి అని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అమ్మా ప్రసన్న లక్ష్మి, నీ ఎదుటనున్న కళ్యాణ్ని నీ సొంత భర్తనుగా చేసుకోవడం నీకు సంపూర్ణంగా ఇష్టమేనా? భర్తగా చేసుకోవడం ఇష్టమే. మా అమ్మాయి ఇంకా గట్టిగా చాలా చక్కగా చెప్తుంది. రండి, అమ్మాయిని అబ్బాయికి ఇచ్చేవా చెప్పండి. మంచి, అక్కడే ఉండండి, అక్కడే ఉండండి. నేను చెప్తాను, గట్టిగా పట్టుకోండి. మీరు ఈ చెయ్యి పెట్టినాను, వదిలేసి అక్కడ పెట్టు. స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళ సూత్రం నీకు ధరింపజేయుచున్నాను, మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్థురాలుగా చేసుకొనుచున్నాను. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటా, బాయ్.